పిట్టల రవీందర్ ఈ పేరు తెలంగాణ ఉద్యమకారుల అందరికీ ఎంతో పరిచయం. తెలంగాణ ఉద్యమాన్ని ఈ పేరుని విడదీసి చూడలేం. జేఏసీ కోఆర్డినేటర్గా అప్పుడు ఒక పిలుపిస్తే తెలంగాణ ఏ స్థాయిలో స్తంభించిపోయిందో అదే స్థాయిలో ఉండి తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారనుకున్నాం. కానీ రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇంకో కారణాల వల్ల కావచ్చు, అసలు వారిని ప్రజాప్రతినిధిగా చూడలేకపోయినాము. ఎట్ ద సేమ్ టైం వారు ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఫెడరేషన్ నుంచి కూడా ఆశించినంతగా తెలంగాణకు ఉపయోగపడలేదని భావిస్తున్న క్రమంలో యాక్చువల్లీ తెలంగాణలో డెవలప్మెంట్లో నిరుద్యోగులకు కూడా ఉపయోగపడే తెలంగాణ ఫిషరీస్ని ఆయన అంటే రీసెర్చ్ చేస్తున్నారు. దానికి సంబంధించి వారిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. తెలంగాణకి అంటే ఆంధ్ర ప్రాంతం వల్ల ఒక దశలో ఒక విధంగా న్యాయమే జరిగిందనే మాట ఒకసారి మీ నుంచి వినిపించింది. అసలు తెలంగాణకు ఆంధ్ర వల్ల జరిగే న్యాయం ఏంటి సార్? లాభం. న్యాయం కంటే ఎక్కువ లాభం జరిగింది అని అన్నా నేను ఒకసారి. ఏ కారణం వల్ల, ఏ నేపథ్యంలో అన్నా అంటే, తెలంగాణలో ఉన్న మనం ఎందుకు తెలంగాణ కోరుకున్నాం ప్రత్యేకంగా అంటే, ఒకటి ఇక్కడ ఉన్న వనరులను తరలించిపోవడము, ఇక్కడి ప్రాంత ప్రయోజనాలకి, ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఉపయోగించకుండా తరలించకపోవడం అనేది దాన్ని వనరుల దోపిడీ అన్నాం మనం. అది 60 ఏళ్ళు ఎక్కువగా జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా దోపిడీకి గురైనాం మనం, వివక్షకు గురైనాము, అణచివేతకు కూడా గురైనాం. సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, అనేక రంగాలలో భాషాపరంగా అణచివేతకు గురైనాం, నిర్లక్ష్యానికి గురైనాం. నిధులు ఇక్కడ వాడలేదు, ఇక్కడ ఉన్న వనరులను ఎత్తుకపోయి వేరే కాడ వేసుకున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరం ఎక్కువగా ఉండడం వల్ల, దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం వాళ్ళకు ఉండడం వల్ల, తెలంగాణ తీర ప్రాంతం లేకపోవడం వల్ల చేపలు అనగానే సముద్రం ఉండగానే చేపలు ఉంటాయి అనేటువంటి స్థితి కల్పించారు. కావాలని మసిమూసి మారేడికాయ చేసినట్టు తెలంగాణలో చేపలు ఉండవు, చేపలకు కేరాపడ్డ ఆంధ్రనే, సముద్రమే అనే ఒక అభిప్రాయం కలిగించి తెలంగాణలో ఉన్న నీటి వనరులు ప్రపంచంలో ఎక్కడా లేని గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ తెలంగాణలో ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థను వాళ్ళు విస్మరించారు. వాటిని చేపల ఉత్పత్తి కూడా వాడుకోవచ్చు అనే జ్ఞానం వాళ్ళకు లేదు. ఆ సోయి వాళ్ళకు లేకుండే, అందువల్ల మనకు లాభం మిగిలిపోయినాయి. అంటే వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అజ్ఞానం కూడా మనకు లాభం ఒక వనరు కింద మిగిలిపోయింది. ఇవాళ ఒక వనరు, ఒక ప్రధాన ఉత్పత్తి వనరుగా మిగిలిపోయింది. లేకుంటే ఇది కూడా వ్యవసాయ రంగం లెక్క పరాధీనం. అంటే గోదావరి నీటిని వాళ్ళు కూడా చాలా వరకు తరలించకపోయింది కదా సార్. అంటే గోదావరి అనగానే ఆంధ్ర ప్రాంతము, రాజమండ్రి అవి తప్ప గోదావరి అనేది తెలంగాణకు సంబంధించింది కాదు అనే పదం వస్తుంది కదా. ఎలా వాళ్లకు ప్రధానమైంది నీళ్ళ ఉపయోగం ఏమిటి అంటే వ్యవసాయం చేయడమే. నీళ్ళు అంటే వ్యవసాయానికి మాత్రమే పనికొస్తాయి అనేది వాళ్ళకున్న సోయి. కానీ నీళ్ళు ఒక ఉపాంత ప్రయోజనంగా, ఒక చుక్క నీళ్ళు ఖర్చు కాకుండా చేపలు పెంచవచ్చు అనే సోయి వాళ్ళకు లేదు. ఎందుకు లేదు అంటే సముద్రము విస్తారంగా ఉన్నది, 978 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది, సరిపోయేంత ఉన్నది అక్కడ. కాబట్టి ఇక్కడ నీళ్ళలో చేపలు పెంచవచ్చు అనే సోయిని వాళ్ళకు లేదు. ఆ జ్ఞానాన్ని వీళ్ళకి రాకుండా కూడా అడ్డుకున్నారు, తెలంగాణ ప్రయోగం రాకుండా. లేకుంటే అదొక ఉత్పత్తి రంగంగా, అదొక ఉపాధి రంగంగా మత్స్యరంగం అనేది ఇలా ప్రపంచానికి తెలంగాణ అనేక విషయాలలో ఏ విధంగా అయితే దిక్సూచిగా ఉందో, సహజ వనరులలో బొగ్గు కావచ్చు, అడవులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వనరులు కావచ్చు, అట్లనే మత్స్యరంగం కూడా ఇవాళ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారి ఉండేది. ఆ కారణంగా నేనేమంటున్నా అంటే, ఆంధ్ర వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఆంధ్ర వాళ్ళ అజ్ఞానం వల్ల తెలంగాణకు లాభం జరిగింది అంటే కేవలం మత్స్యరంగంలో మాత్రమే న్యాయం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగింది. నీళ్లు ఉండిపోయినాయి ఇక్కడే గోదావరి మీరు అంటున్నట్టు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ పరిపాలన ఉన్నన్ని రోజులు దీన్ని విస్మరించారు, డెవలప్మెంట్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మనమే పాలించాం, అంటే మన తెలంగాణ వాళ్ళే పాలించారు. మరి అప్పుడు ఎందుకు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు డెవలప్మెంట్ పరంగా? అంటే తెలంగాణ సాధించుకున్న తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేసీఆర్ గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రయారిటీస్
ప్రాముఖ్యతలు ప్రభుత్వం యొక్క ప్రాముఖ్యతలలో చాలా అవకాశాలు, చాలా అవసరాలు, తర్వాత ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్, ఆశలు, ఉద్యమం ఇచ్చినటువంటి విశ్వాసాలు, అవకాశాలు వస్తే మనం తెలంగాణ వస్తే అన్నీ మనమే పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక విశ్వాసాన్ని ప్రజలకు ఇచ్చినాం. ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములు చేసే క్రమంలో మనం అనేక విషయాలు చెప్పినాం. బొగ్గు బావులు ఇట్లుండయి, అట్లుండయి, ఓపెన్ కాస్ట్ ఉండయి అని అన్నాము. కానీ ఏమైంది? 10 ఏళ్ళ బొగ్గు లేకపోతే బతికే పరిస్థితి లేదు, బయట చేయాల్సి వచ్చింది, తప్పదే. మరి మార్పు ఏమైనా వచ్చింది? ఆ ఓపెన్ కాస్ట్లలో మనమే కొట్లాడినాం కదా. ఓపెన్ కాస్ట్ రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ గురించి వద్దనుకున్నాం, ఆగిందా? ఆగలేదు. కాకపోతే ఆ విశ్వాసాలు ఎన్నైతే ఇచ్చినామో దానివల్ల ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు చాలా ముందుకు వచ్చాయి. అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే అన్నామో ట్యాగ్ లైన్లో అవి ప్రధానమైనవి. ఇక మిగతా వనరులన్నీ కూడా సెకండరీ కింద మారినాయి. అంటే 10 ఏళ్ల పరిపాలనలో కూడా అది అంతగా ప్రాముఖ్యత కొంత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది. అది సూచాయగా మాత్రమే జరిగింది, మనస్ఫూర్తిగా జరగలేదు. ఎందుకు జరగలేదంటే దానికి కారణం ఏమిటి అంటే మళ్ళా ప్రభుత్వాలు, రాజకీయాలు అధికారంలో రావడము, అంతే, ప్రజల విశ్వాసాన్ని కొనుక్కోవడం, ప్రజలను ఓటర్లుగా చిత్రీకరించడము, ప్రజలను ఓటర్లుగా మాత్రమే ఆ దృష్టితో మాత్రమే చూడడము. అది రాజకీయాలు వచ్చిన తర్వాత అందుకే కేసీఆర్ గారు అన్నారు కదా, వెంటనే రాజకీయాలకు రాగానే అంతే ఇలాగా ఉద్యమం చేసినాము, ఉద్యమకారులము, ఇవాళ నుంచి రాజకీయాలు చేస్తామని అన్నారు. అంతే. ఆ ఒక్క పదంలో కింద అయిపోయింది. ఎన్నో అర్థాలు ఉన్నాయి అందులో. ప్రయారిటీస్ చాలా తలకిందులు అయిపోయింది. అంతే అయిపోయి ప్రజల సంక్షేమం అనేది ప్రధానం కాకుండా ఓట్ల రాజకీయాలు, ప్రభుత్వం నడపడము, ఆ నడపడం కూడా ఓటర్ల విశ్వాసం తీసుకోవడానికే నడపడము అంతే ప్రధానమైపోయి ఈ మత్స్యరంగం కూడా, నీటి వనరులను కూడా వ్యవసాయానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి దానికి అనుబంధంగా పనిచేసేటువంటి మత్స్యరంగానికి అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం కుదరలేదు. రైట్ సార్. మీరు స్టేట్ ఫిషరీస్ ఫెడరేషన్ చేసినారు కదా, తెలంగాణలో సగటు చేపల వినియోగం కానీ ఉత్పత్తి కానీ ఎలా ఉంది? అంటే మీ వ్యాసాలలో ప్రతిరోజు కనపడుతూ ఉంటుంది, ప్రతిరోజు ఇంగ్లీష్ పత్రికలలో, వివిధ పత్రికలలో చూస్తూ ఉంటాం. చాలా శ్రమిస్తున్నారు, కానీ అది ప్రభుత్వం దాకా పోయేదాకా అసలు మీ కృషి ఎలా ఉంది? ఒకవేళ పోతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? వాస్తవంగా నేను ఫిషరీస్ ఫెడరేషన్కి చైర్మన్ కావడం అనేది ఒక యాక్సిడెంట్గా మాత్రమే వచ్చినాయి. వాస్తవంగా నాకు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఇచ్చిన హామీ, నన్ను పిలిచి మాట్లాడింది, ఈ రంగం మీద మీరు కృషి చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు కాబట్టి ఈ రంగం ఉపయోగపడడానికి మీలాంటి వాళ్ళను ఉపయోగించుకోవాల్సి ఉన్నది. కాబట్టి మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, దాన్ని మీరు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం చేసిన దానికి నేను అంగీకరించిన. ఒక కండిషన్ ఏం పెట్టా అంటే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరా, పార్టీ సభ్యునిగా నేను ఉండదలుచుకోలేదు, ఏ పార్టీలో కూడా నేను సభ్యునిగా ఉండదలుచుకోలేదు, ఇండిపెండెంట్గా ఉంటే అది మీకు అంగీకారం అయితే నేను మీరు ఏ పని ఇచ్చినా కూడా మత్స్యరంగం మీద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పిన. నాకు కార్పొరేషన్ ఇస్తా అన్నారు, బట్ వీలు కాలేదు. ఏమైందో మొత్తం మీద 6 ఏళ్ల తర్వాత చివరి నిమిషంలో 2024లో 23 డిసెంబర్లో ఎలక్షన్ జరిగినాయి. నాకు 23 మేలో ఇచ్చాను. నాకు చెప్పింది 2019లో చెప్పిండ్రు మీకు ఇస్తానని. నేను 2012 నుంచే ఈ రంగం మీద పనిచేయడం మొదలు పెట్టినా. కాబట్టి 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది మా సేవలు ఉపయోగించుకోవడానికి, వారికి ఆలోచన రావడానికి గ్యాప్ వచ్చింది బాగా. నేనున్నది 6 నెలలు కూడా లేను, అలా 3 నెలలు ఎలక్షన్ల పీరియడే. అంటే అది కొనసాగదా సార్? కార్పొరేషన్ కొనసాగదా? అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. అది ప్రభుత్వంలో అందరినీ మంత్రులను చేయలేరు కాబట్టి అంతే వాళ్ళ అనుచరులను పదవులలో పెట్టడం కోసము, లేదా కొన్ని రంగాల మీద అనుభవం ఉన్న వాళ్ళ సేవలు వినియోగించుకోవడం కోసం ఉపయోగిస్తారు. సరే, ఈ కాలంలో అట్లాంటిది ఏం లేదనుకోండి. సేవల కోసం వినియోగించుకోవడం కంటే కార్యకర్తలను తృప్తిపరచడం, ఆశావాహులను తృప్తిపరచడం అనేది ప్రధాన ఎజెండా కింద మారిపోయింది. కాబట్టి సో అట్లా ఇచ్చినప్పుడు మీరన్న ప్రశ్న గోదావరికి సంబంధించి
పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు కూడా నేను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అప్పుడే ఒక దాదాపు నేను 2020లో 4-5 ఏళ్ల కింద ఇచ్చిన నేను. అందులో ఏంటంటే గోదావరి అనగానే మనకు తెలంగాణలో గోదావరి ఉన్నదనే సోయి ఎవరికి లేదు. అసలు గోదావరి తెలంగాణలో కేసీఆర్ పుణ్యమా అని, కాళేశ్వరం అనే ప్రాజెక్టు పుణ్యమా అని మాత్రమే గోదావరి అనేది ప్రధానమైన సవంతిలోకి, ఒక ఆలోచనలోకి, మనుషుల ఆలోచనలోకి వచ్చింది. గోదావరి ఉన్నప్పటికి కూడా మనం దీన్ని గంగా అని పిలుచుకున్నా, ఇంకోటి పిలుచుకున్నా కూడా గోదావరి అంటే రాజమండ్రిలో ఉన్నదే గోదావరి, ఆంధ్రాలో ఉన్నదే గోదావరి అనే స్థితిని తీసుకొచ్చారు సాంస్కృతిక అణచివేతలో భాగంగా. కరెక్ట్. ఈ గోదావరి వచ్చి అసలు వాస్తవానికి ఏంటిది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతం అనేది, గోదావరి ప్రవహించే ప్రాంతం అనేది తెలంగాణలో 3 వంతులు ఉంటే 1 వంతు మాత్రమే ఆంధ్రాలో ప్రవహిస్తుంది గోదావరి. అంటే 78% గోదావరి తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో ప్రవహిస్తే ఆంధ్రాలో 28% 30% మాత్రమే ఉంటుంది. అయినా 78% ఉన్న దగ్గర అది గోదావరి కింద దాన్ని తీసుకోలేదు. దాన్ని అర్థం వచ్చే విధంగా ప్రయత్నాలు జరగలేదు. గోదావరి అంటే రాజమండ్రి మాత్రమే, ఆంధ్ర మాత్రమే అనే స్థితి తీసుకొచ్చారు. కృష్ణా కానీ గోదావరి కానీ ఈ 2 నదులు కూడా తెలంగాణలో ఎక్కువ వాడుతాయి. ఈ 2 నదులు చివరిగా సముద్రంలో కలవడం కోసం మాత్రమే ఆంధ్రలో ప్రవేశిస్తాయి. ఇంత అన్యాయం, ఇది పెద్ద ఎగ్జాంపుల్. ఇది అంటే ఒక మనుషుల యొక్క మనస్తత్వాలని, ఒక ఆలోచనలని ఏ విధంగా థాట్ పోలీసింగ్ ద్వారా నియంత్రించిండ్రు అనే దానికి కృష్ణా గోదావరి నదులే ఒక నియంత్రణ. సో కాబట్టి 78% గోదావరి ఉన్నప్పుడు 78% చేపల ఉత్పత్తిని కూడా చేయొచ్చు కదా ఇక్కడ అనే దాంతో నేను ఈ మొత్తం ఏరియా పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పర్యటించి యాత్ర చేసి వెహికల్ మీద అన్ని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చినాం. కాళేశ్వరం కంటే ముందే ఏముంది సార్ ఆ రిపోర్ట్లో ఏముంది అంటే ఈ ప్రాంతం వాళ్ళకి గోదావరి పరివాహక ప్రాంతం అంటే కోల్బెల్ట్, బొగ్గు తప్పింకొట్టలేదు. గోదావరి అనే పదం ఆంధ్ర వాళ్ళకి సంబంధించింది. మామూలు ప్రజలందరికీ గంగా అంటే తెలుసు. సరే, గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్లను ఉపయోగించుకొని నీళ్లు వేస్ట్ కాకుండా చేపల రంగం అభివృద్ధి చెందడానికి మీరిచ్చిన నివేదికలో ఏముంది? నేను ఏం చెప్పినానంటే ప్రధానంగా పూర్తి వివరాలు చెప్పడం సాధ్యం కాదు, కానీ ఈ పరిమితమైన టైంలో నేను ప్రధానంగా చెప్పింది ఏంటంటే గోదావరి అనేది కాళేశ్వరం తర్వాత ఒక జీవనదిలాగా మారింది. అంటే రైట్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ నుంచి, శ్రీరామ్ సాగర్ పై ప్రాంతం బాబ్లీ నుంచి కాళేశ్వరం వరకు, కాళేశ్వరం ప్రాజెక్టు చివరి వరకు, ఇంకా దుమ్మగూడెం కానీ ఇంకా కింది వరకు భద్రాచలం కింది దిగువ ప్రాంతాల వరకు కూడా, దేవాదుల వరకు కూడా ఇది ఒక జీవనదిలాగా మారింది. ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. ప్రాజెక్టులు కట్టాం, చాలా ప్రాజెక్టులు. కాళేశ్వరం కిందనే 3 బ్యారేజీలు కట్టాం. ఈ బ్యాక్ వాటరు, రిజర్వాయర్ వాటర్ ఇవన్నీ కలిసి 175 కిలోమీటర్ల పరిధిలో భద్రాచలం నుంచి కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్ వరకు ప్రాజెక్టు ఎగువ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో 90 TMCల నీరు రివర్ బెడ్ ఒక రిజర్వాయర్గా మారి, నది యొక్క గర్భమే ఒక రిజర్వాయర్ లాగా మారి 90 TMCల నీరు ఎప్పటికీ నిల్వ ఉండేటువంటి వ్యవస్థ కాళేశ్వరం ద్వారా సమకూరింది. కాళేశ్వరంలో ఉపయోగం లేదని మాట్లాడు చాలా అన్యాయమైన మాట. సో ఈ 90 TMCల నీరు ఎప్పటికి ఉంటాయి. నువ్వు మళ్ళీ బ్యారేజీ కట్టక్కల పని లేదు. సముద్ర గర్భం నదీ గర్భమే ఒక రిజర్వాయర్ లాగా, ఒక గోళం లాగా, ఒక కుండలాగా, నీటి నిల్వ ఉండేటువంటి ప్రాంతం లాగా పనిచేస్తుంది. రిజర్వాయర్ లాగా సహజంగా ఏర్పడినటువంటి గోదావరి గర్భం. గోదావరి గర్భంలో 90 TMCల నీళ్ళు ఉంటున్నాయి. కాబట్టి 175 కిలోమీటర్ల పరిధిలో ఈ 3 బ్యారేజీలు కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి కాక కాళేశ్వరంకి అనుబంధంగా ఉన్నాయి 3, ఎల్లంపల్లి ఒకటి, శ్రీరామ్ సాగర్ ఒకటి, కడెం, ఇట్లా ఇక్కడి నుంచి అక్కడి దాకా పోతే ఒక 5-6 రిజర్వాయర్లు, బ్యారేజీలు, నది గర్భం ఇవన్నీ కలిస్తే ఒక 400 TMCల నీళ్లు మనకు అందుబాటులో ఉంటాయి. అంత పెద్ద వ్యవస్థ ఉన్నది. ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. అంటే వాళ్ళ పథకం ప్రకారంగా దీన్ని నిర్వహిస్తే, కేసీఆర్ గారి ప్లాన్ ప్రకారం నిర్వహిస్తే దాదాపు 400 TMCల నీరు నిల్వ ఉండేటువంటి అవకాశం ఈ 175 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది.
కాబట్టి 175 కిలోమీటర్ల పరిధిలో 400 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటే కనీసం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపదను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయల విలువైన మత్స్య సంపదను ఉత్పత్తి చేసేటువంటి ఆ సంపదను సృష్టించేటువంటి అవకాశము ఈ 400 టీఎంసీలు 175 కిలోమీటర్ల పరిధిలో గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఉన్నది. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి పైసా అక్కర్లేదు. ఒక నీటి సుక్క కూడా వేస్ట్ కాదు. చేపలు పెంచితే ఏం వేస్ట్ అవుతుంది? చేపల్లో నీళ్ళు తప్ప ఓన్లీ సీడ్ వేస్తే సరిపోతుంది. సీడ్ వేసి అందులోనే అలములు, ఆకులు, అలములు అవి ఒకటి ఒకటి తింటాయి, పురుగు పూసి తింటాయి, పెరుగుతాయి. పెరిగాక మనం మట్టుకుంటాము, ఉపయోగించుకుంటాం, ఆహారంగా పనిచేస్తుంది, ఉపాధి కలుగుతుంది, సంపద వస్తుంది. ఇన్ని అవకాశాలు అంటే బహుళార్థక సాధక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. అందుకని నేనేం చెప్పిన అంటే ఈ 175 కిలోమీటర్ల పరిధిని ప్రపంచంలోనే మొట్టమొదటి దానిగా ఒక ఫిషరీస్ కారిడార్ గా దీన్ని ప్రకటించండి అని చెప్పి ముఖ్యమంత్రికి నేను నివేదిక ఇచ్చిన. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 2020 కోవిడ్ సమస్య వచ్చిన కాలంలో ఎందుకు ఇచ్చిన అంటే 10,000 కోట్ల రూపాయల సంవత్సర సంపాదన వెలికి తీసే అవకాశం ఉన్నది. దాని మీద ఆధారపడిన కనీసం 10,000 మందికి డైరెక్ట్గా ఉపాధి కల్పించవచ్చు. ఇండైరెక్ట్గా దాని మీద వాల్యూ అడిషన్ అంటాము, ట్రాన్స్పోర్ట్ అంటాము, ఇంకా అనేక రకాలు అమ్మడము, సరఫరా చేయడము, పరిశ్రమ చేస్తే ఇంకో 10,000 మందికి ఇవ్వచ్చు. సో 20,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశము ఈ మొత్తం గోదావరి పొడవునా ఉన్నటువంటి గోదావరి ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ కారిడార్ ఏర్పాటు చేస్తే అవకాశం ఉంటుంది అని చెప్పినాను నేను. ఇప్పటికైనా అవకాశం ఉన్నది. మనకు ఆంధ్ర వల్ల రావడం జరిగింది ఏమిటంటే వాళ్లకు ఈ ఆలోచన రాకపోవడమే మనకు మేలు జరిగినట్లు లెక్క. ఒక మత్స్యరంగం మాత్రమే దోపిడీ గురి కాకుండా మిగిలిపోయింది. దీన్ని ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా 10 ఏళ్ళు గడిచింది, ఇప్పటికీ కూడా దాన్ని వాడుకోవచ్చు అనే జ్ఞానం మనకు రాకపోతే ఏ చరిత్ర క్షమిస్తుంది? కొంత కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, చాలా తక్కువ ప్రయత్నం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని ఎట్లా చూసిండ్రు అంటే చాలాసార్లు నా మీద విమర్శలు చేసినారు. టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే దీన్ని ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. ఇక తెలంగాణలో ఉన్న మొత్తం బీసీ జనాభాలో మత్స్యరంగం మీద ఆధారపడిన గంగపుత్రులు, ముదిరాజుల సంఖ్య ఎక్కువ. కనీసం ఈ రాష్ట్ర జనాభాలో 13%, 12 నుంచి 13% జనాభా ఈ 2 కులాల నుంచే ఉంటుంది. ఇవాళ ఎస్సీల జనాభా చెప్పినారు. ఎస్సీల జనాభాలో 57 కులాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో 11 కులాలు ఉన్నాయి, ఎస్టీలో 17 కులాలు ఉన్నాయి. కానీ బీసీలలో ఈ 2 కులాలలో 13% ఉన్నటువంటి జనాభా ఉన్న 2 కులాలు మాత్రమే గంగపుత్ర, ముదిరాజ్. కాబట్టి ఈ 13% ఓట్లకు సంబంధించినటువంటి గాలం ప్రభుత్వాలు వేయడం నేర్చుకున్నాయి. ఉచిత చాపిళ్ళు ఇవ్వడము, ఉచితంగా బండ్లు ఇవ్వడము. అందుకనే చైనాలో ఒక సామెత ఉన్నది, ఆకలైనోనికి మీరు అన్నం పెట్టకండి, వాడు అన్నం పెడితే ఇవాళ తింటాడు, రేపు మళ్ళీ కూర్చుంటాడు. ఎందుకంటే పెట్టంతని పెట్టలేదు, పెట్టముండని పెట్టలేదు అనే స్థితికి, మానసిక స్థితికి జనాలు వస్తారు. కాబట్టి మనం దీన్ని ఒక ఆర్థిక వనరుగా మార్చాలి. కాబట్టి ఆకలితో ఉన్నవానికి చేపలు పట్టడం నేర్పండి, అన్నం పెట్టకండి అని చెప్పి సైనాలో సామెత ఉన్నది. నేను అది కేసీఆర్ గారికి చెప్పి మీరు ఈ కోల్బెల్ట్ మొత్తంలో 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు మీ పెట్టుబడి అక్కర్లేదు, పెట్టుబడి అవసరం లేదు, ఆలోచన చేస్తే చాలు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి. ఒక ఫిషరీస్ పాలసీ ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అప్పుడు ఉన్నది కేసీఆర్ గవర్నమెంట్, అంటే మన గవర్నమెంట్ అనుకుంది తెలంగాణ గవర్నమెంట్. అప్పుడే ఇంత నిర్లక్ష్యానికి గురైంది. మీరు చెప్పిన నివేదిక కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుంది అంటారా, లేదా ఉపయోగపడదు అంటారా? ఈ 2 పార్టీలకు రెండు ప్రభుత్వాలకు తేడా నాకు ఏం కనబడలేదు. ఈ 1 ఇయర్ అయింది సరే. ఇప్పుడే మనము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పోల్చి చూడలేదు. 2-3 కారణాలు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక రాష్ట్రం ఇంగ్లీష్లో రాసినాను. 2-3 కారణాలు ఏంటంటే కేసీఆర్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, సర్ప్లస్లో ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సుభిక్షంగా లేదు. 7 లక్షల కోట్లని వాళ్ళు ఏదో లెక్కలు చెప్పుకుంటున్నారు, అప్పులలో ఉన్నది. రెండవది కేసీఆర్ ఈజ్ ద మోనార్క్.
ఆయనకు హైకమాండ్ లేదు, బాసులు లేరు. కానీ రేవంత్ రెడ్డికి బాసులు ఉన్నారు, కింద కాలు బట్టి గుంజే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మిత్రులు ఉన్నారు ఆ పార్టీలోనే. కాబట్టి ఆయన నిశ్చలంగా లేడు. కేసీఆర్ ఉన్నంత నిశ్చలంగా నిమ్మలంగా రేవంత్ రెడ్డి ఉండే అవకాశం లేదు. లేడు కాదు, ఇంకా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేల మీటింగ్ల గురించి లొల్లి అయితే సో ఈ కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి ఒకటి. ఇప్పుడు ఆయన ఈయన హైకమాండ్ ఉన్నది, మాట్లాడితే ఢిల్లీ నుంచి ఆయన ఇప్పటికి 37 సార్లు 27 సార్లు పోయిన లెక్కలు కూడా తీస్తారు. కాబట్టి ఇన్ని పరిమితుల మధ్యలో కేసీఆర్ కంటే బాగా చేస్తాడు ఈయన ఈ రంగాన్ని అని నాకైతే విశ్వాసం లేదు. మరి ఏం చేద్దామని సార్ ఆలోచన ఏంటి? మరి ముందు మనము ఎవరైతే ఈ రంగం వల్ల బాగుపడే వర్గాలు ఉంటాయో, ఈ రంగంతో ఉపాధి పొందే అవకాశాలు ఉన్న వాళ్ళు, ముఖ్యంగా దేశంలో ఎక్కలేని విధంగా 2 కులాలకు మాత్రమే మత్స్యరంగాన్ని వదిలేసినాం ఈ రాష్ట్రంలో. నువ్వు ఆంధ్రప్రదేశ్ పైన పెట్టుబడి ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ మత్స్యకారుడే. అక్వాకల్చర్ పేరు మీద దాన్ని ఓపెన్ చేసి పడేసినారు అన్ని కులాలకి. ఇది కర్ణాటకలో అంతే, పక్కన మహారాష్ట్రలో అంతే. దేశంలో ఏ రాష్ట్రం 28 రాష్ట్రాలలో కేవలం తెలంగాణలో మాత్రమే 2 కులాలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి రంగం మత్స్యరంగం. ఆ 2 కులాల మీదనే ఈ బాధ్యత ఉన్నది. వాళ్ళు ఎడ్యుకేట్ కావాలి, ఇంకా వాళ్ళు ఇంకా అప్డేట్ కావాలి. ఇవాళ ఒక హెక్టారులో దేశవ్యాప్తంగా 3 టన్నులు ఆల్రెడీ తీసిండ్రు. ఇప్పుడు 5 టన్నులు తీయాలని చెప్పి నిర్ణయం చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణలో ఇంతవరకు 500 కిలోలు రాలేదు, 1/4 టన్ను 1/2 టన్ను. అంటే ఇండస్ట్రీగా మారితే దాంట్లో ఉన్న విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే దాని మీద ఎడ్యుకేట్ అంటే దాని మీద పరిశీలించడం వల్లనో, లేకపోతే కొన్ని రకాల ప్రయోగాత్మకంగా కొన్ని చేస్తే డెవలప్మెంట్ ఎంత రావాలి, ప్రొడక్ట్ ఎంత రావాలి అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన గంగపుత్ర కానీ ముదిరాజు కానీ తెలంగాణలో వీళ్ళిద్దరికి చేపలు పట్టే అధికారం ఉన్నాయి, రంగాలలో వీళ్ళు ఉన్నారు, సంఘాలలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇతర రంగాల్లో ఎక్కువ ఉండి ఈ చేపలు పట్టడం అనేది పార్ట్ టైం గానే చూస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మీరు చెప్పినట్టు ఎట్లా ఎందుకు చూస్తున్నారు? వాళ్ళు ఈ రంగం మీద ఈ రంగం వాళ్ళ జీవనాడి అంటున్నారు, ఇంకొకటి రావడానికి వీల్లేదు అంటున్నప్పుడు ఆ రంగం మీద ఉన్న పూర్తి అవకాశాలను వినియోగించుకోవాలి కదా. అది జరగట్లేదు. ఏం జరగట్లేదు అంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక మత్స్యకారుని యొక్క సగటు ఆదాయము 25,000 నుంచి 50,000 ఉంది సంవత్సర ఆదాయం, సగటు ఆదాయం. తెలంగాణలో 4,880 రూపాయలు ఉన్నది సంవత్సర ఆదాయము ఒక మత్స్యకారునిది. 4,880 రూపాయలతో సంవత్సరం అంతా కుటుంబం మీద ఆధారపడి ఆ రంగం మీద ఆధారపడి భక్తులు అవ్వడు. కాబట్టి ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించుకోవాలంటే వ్యవసాయ రంగం మీద ఆధారపడాలి. చాలా మంది భూములు లేవు మత్స్యకారుల కులాలకు, రైతు కూలీలుగా, హమాలీలుగా, ఉప్పరోళ్ళుగా, ఏ పని దొరికితే ఆ పనికి తట్ట కూలీలుగా, పార కూలీలుగా, ఇవాళ కూలీలాగా అడ్డాలకు పోతే అడ్డా కూలీలుగా ఎవరు పోతున్నారు ఎక్కువ అంటే చివరికి రక్తం అమ్ముకునే కాడ కూడా హాస్పిటల్లో రక్తం అమ్ముకునే కాడ కూడా ఈ కులాల సంబంధించిన బాధితులే ఉంటున్నారు. అంటే అంత నీచమైన అంత దీనమైన బతుకుతా ఉన్నారు. ఎందుకంటే దాని మీద ఆధారపడి బతికేంత స్థితి కల్పించలేకపోతున్నారు ప్రభుత్వాలు. ఇప్పుడు గంగపుత్ర ముదిరాజు సంఘాల వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా వెనుకబడి ఉండి కష్టపడుతున్నట్టు. అసలు ఇప్పుడు వాళ్ళని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో, కోల్బెల్ట్ అన్నది గోదావరి పరివాహక ప్రాంతంలో మత్స్యరంగం డెవలప్మెంట్ కోసం వాళ్ళకి ఏకం చేస్తే ఏ మేరకు వాళ్ళకు ఉపయోగపడుతుంటారు? ఇప్పుడే అద్భుతంగా ఒక గోదావరి గర్భంలోనే 10,000 కోట్ల రూపాయల సంపద సృష్టించేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి, ఫిషరీస్ పాలసీ ఉండాలి. దేశంలో అన్ని రాష్ట్రాలకు పాలసీలు ఉన్నాయి, ఒక తెలంగాణకు లేవు. మేము చాలా కొట్లాడి వార్తలు వ్యాసాలు రాసి మొత్తం మీద సెన్సిటైజ్ చేస్తే గవర్నమెంట్ ఒక ప్రయత్నం చేసింది. గత గవర్నమెంట్ చేసే 9 మంది మంత్రులతో సబ్ కమిటీ చేసింది. ఆ 9 మందికి మత్స్యరంగం అంటే తెలియదు. అధికారులు ఇచ్చిన నివేదికనే వాళ్ళు ఆధారం చేసుకొని మొత్తం మీద 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు సబ్ కమిటీ అధ్యయనం చేస్తారు. అధ్యయనం లేదు, పొందలేదు, ఏమి చేయలే. అలా పడేసి పేరు కాడెత్తేసి అవతల పడ్డరు, విధానం రాలే. ఇవాళ నేనేమంటున్నా అంటే ఇప్పుడన్నా మీరు అన్ని కేసీఆర్ విస్మరించిన ప్రతి పనిని నెత్తి పెట్టుకొని చాలా ప్రయారిటీగా చేస్తున్నావు కదా.
ఇది కూడా ఆయన విస్మరించిన పనే, ఎత్తేసిన పనే, కాడెత్తేసిన పనే. ఇప్పుడు కుల సంబంధించిన జనాభా లెక్కలు సేకరిస్తున్నావు, కులాల అద్భుతం, బ్రహ్మాండమైన పని చేస్తున్నావు. రేపు ఏం చేస్తావు అనేది ప్రజలు చూస్తారు, అది అది మా అనుభవంలోకి వస్తుంది తర్వాత. కానీ అట్లనే మత్స్యరంగం మీద కూడా మధ్యలో ఎత్తేసిపోయిండు, మరి దాన్ని కూడా తీసుకో, అదే ఇదే ప్రయారిటీలా దాన్ని కూడా స్వీకరించండి. తక్కువ జనాభా ఏం లేదు, 13%, 12% జనాభా ఉన్నది దీని మీద ఆధారపడి. వాళ్ళంతా మీకు లాయల్గా ఉంటారు, విశ్వసనీయంగా ఉంటారు. మీరు ఆ పని చేయండి. ఈ గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఫిషరీస్ కారిడార్గా ప్రకటించండి, ప్రకటించి దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి, ఒక విధానపరమైన పాలసీ తీసుకోండి, కొంత నిధులు ఇవ్వండి ఇనిషియల్గా స్టార్ట్ చేయడానికి. మల్టీనేషనల్ కంపెనీలు ఉరుకొస్తాయి. ఇలా ప్రపంచం అంతా కూడా అక్వాకల్చర్ డెవలప్ అవుతున్నది, తెలంగాణలో అక్వాకల్చరే లేదు, అడ్రస్సే లేదు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్న ఈ రంగాన్ని ఒక వెర్జిన్ రంగం, అంటే ఇప్పటిదాకా ముట్టుకోని రంగం, కలుషితం కాని రంగం, అద్భుతమైన రంగం. ఇంత అవకాశాలు ఉన్న కాడ ఎందుకు మనం దీన్ని పట్టించుకుంటలేము? అంటే మనం ప్రజాపాలన అంటున్నాము, ప్రజా సంక్షేమం అంటున్నాము, పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాము, పెద్ద గొప్ప గొప్ప నాయకుల పేర్లు వాడుతున్నాము. కానీ ఆచరణలో ఏం చేస్తున్నాం మనం? దట్ ఈస్ అది గీటా కదా నీకు. రైట్ సార్. ఇప్పుడు తెలంగాణలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేస్తాం, ఆక్వా రంగం అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. ఓకే, తెలంగాణలో కన్జంప్షన్ ఎట్లుంది అసలు ఫిష్కి సంబంధించి? ఎందుకంటే ప్రతి చోట కూడా తెలంగాణ లాగానే చికెన్ లేదా మటన్, ఫిష్ కన్జంప్షన్ ఎట్లుంది అంటే అది ఒకవేళ అది మెరుగుపడితే కొనేటోడు ఉంటాడు, అమ్మేటోడు ఉంటాడు, డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తారంటే మీరు చెప్పిన నివేదిక కూడా ఏమైనా చర్చ జరిగిన అదే చెప్తారు కావచ్చు. ఎక్కడ తింటున్నారు బాయ్, చాపలేట్ దొరుకుతున్నాయి, ఎక్కడ తింటున్నారు, అసలు లేనే లేదు. మేము ఫిష్ అంటే చికెన్ ఏమైనా సంబంధించిన వస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి విఐపీల దగ్గర నుంచి యాడ్ ఇస్తారు, చికెన్ తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, గుడ్డు తినండి. వాట్ అబౌట్ ఫిష్? అదే నేను అంటున్నది, నిర్లక్ష్యానికి. ఇప్పుడు ఏంది, గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటుంది ఈ ప్రశ్న. ఎక్కడో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు తింటలేరు కదా, ఎట్లా నువ్వు ఉత్పత్తి కదా. ఇవాళ ఎంత కావాలి, ఎంత తినాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది? ప్రతి మనిషి 21 కిలోలు తినాలి అని చెప్పింది సంవత్సరానికి. తింటే ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ 18 రకాల దీర్ఘకాలిక వ్యాధులు చేపల ఆహారంతో దూరం అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇది నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఒక్కొక్క దేశంలో, జపాన్ అలాంటి దేశంలో 48 కిలోలు తింటున్నారు. 21 తింటే చాలు, 48 తింటున్నారు. వాళ్ళ యొక్క సగటు జీవన ప్రమాణం 93 ఏళ్ళకు పోయింది. మనది ఇంకా 65, 60 కానీ ఉన్నది జీవన ప్రమాణం. అక్కడ ఇంకా ముసలోళ్ళు కావట్లేదు, అక్కడ షుగర్ లేదు, బీపీలు లేవు, గుండె జబ్బులు లేవు, బుద్ధిమాంద్యం లేదు, పిచ్చలు లేకుంటారు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. 18 రకాల వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, బుద్ధిమాంద్యం కానీ, చర్మ వ్యాధులు కానీ, కంటి జబ్బులు కానీ, అదేవిధంగా దీన్ని ఏమంటారు, మహిళల్లో పీసీఓడి, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు సహజంగా జరగడానికి వీలుగా నార్మల్ డెలివరీ కావడానికి అవకాశాలు ఉన్నాయి. గర్భస్థ శిశువులకి అనేక రకాల పోషకాలు అందుతాయి, బలంగా మంచిగా బలిష్టంగా పుడతారు పిల్లలు. ఇట్లాంటివి అనేక ఉన్నాయి. 18 రకాల వ్యాధులు రాకుండా నివారిస్తుంది చేపల ఫుడ్. మరి అందుబాటులో ఏది? కాబట్టి ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 కిలోలు అని చెప్తే భారతదేశంలో 9 నుంచి 12, మొన్ననే ఒక రిపోర్ట్ వచ్చింది, 12 కిలోలు పెరిగింది అని చెప్తున్నారు. అది ఎంతవరకు విశ్వాసం ఉన్నది వల్ల నాకు తెలియదు, కానీ 9 కిలోలు మొన్న దాకా చెప్పారు, 12 అని చెప్తున్నారు. అంటే అంతర్జాతీయ సగటు కంటే తక్కువనే కదా, చాలా తక్కువ. జాతీయ స్థాయిలో గట్లా ఉంటే తెలంగాణలో 5 కిలోలు ఉన్నది సంవత్సరానికి సగటున వినియోగం, చేపల ఆహార వినియోగం. అది కూడా సండేలో లేకపోతే ఏదైనా చేపలు తినాలంటే పెద్ద గోస. వాడు ఎక్కడికి పోవాలి, ఎడది కావాలి, ఎవడికి అడగాలి, ఎవడికి కట్ చేయాలి, ఇన్ని కథలు ఉంటాయి అట్లా. అదే. సో చేపల ఉత్పత్తి ఉంటే, ఉత్పత్తి పెరిగితే, అందుబాటులో ఉంటే చికెన్ ఎన్ని తింటాము? ప్రతి 3 వరకు కాలం చికెన్ సెంటర్ ఉంటుంది కాబట్టి తొందరగా పోయి తెచ్చుకుంటాము. డ్రెస్సింగ్ చేసి కూడా ఇస్తారు కదా, డ్రెస్సింగ్ చేసి ఇస్తారు, రెడీ టు కుక్, రెడీ టు ఈట్. ఈ పద్ధతులలో అలా ప్రాముఖ్యత పెరిగింది. జనానికి బద్ధకం ఎక్కువైంది, కష్టపడు తగ్గింది ఇళ్ళల్లో కూడా, ఆడవాళ్ళకు కూడా. కాబట్టి రెడీగా ఉండి నూనెలా పడైతే తయారుగా కావాలి. అందుకని నేనేమంటున్నానంటే, మంచిర్యాల లాంటి ప్లేస్లో ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే
ముక్కలు కొట్టి మంచిగా ప్యాక్ చేసి నైట్రోజన్ ప్యాక్ చేసి 8 గంటలు ఖరాబ్ కాకుండా ఉండేటువంటి ప్యాకింగ్ వచ్చింది. ఆ ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ ఇస్తే ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను ఇంకా కొత్తగా ఏం చెప్పినా అంటే పరిశోధన చేసి అక్కడే చెప్తున్నాను. నేను ఏది చెప్పినా అంటే అందులో కొంత మసాలా కలిపి అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంత పసుపు, ఇంత కారం, ఇంత ఉప్పు కొంచెం కలిపి అంతర్జాతీయ ప్రమాణ ప్రకారం కలపాలి. తెలంగాణలో ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు వేసుకుంటారు, ఎంత తింటారు. చక్కగా పోయి ముగ్గుళ్ళ నూనెల కాలంగానే వాళ్ళు వేస్తే కూర తయారవుతుంది. ఇంకా ఏమంటున్నా ఇంకొక అడుగు ముందుకు వేసి అవసరమైతే చేపల పులుసు పెట్టుకోవడానికి చింతపండు తీసుకుడు, చింతపండు నానబెట్టుడు ఎంత ప్రాబ్లం అవుతుంది అనుకుంటే చిన్న పాకెట్ల చింతపులుసు కూడా దాని బట్టి ఫ్రీ ఇస్తే ఎందుకు అమ్మాలండి? మంచిర్యాలలో ఎందుకు కొన్నారు? ఇంటికి కొంట పోయి ఇస్తున్నావు, పులుసు వేసుకోవడానికి పులుసు కూడా ఫ్రీ ఇస్తున్నావు. దాని బడి ఇళ్ళలో పంపిస్తానంటే గంటలో పోతుంది ఎక్కడికైనా కూడా. ఇలా స్విగ్గీ జొమాటో ఎట్లా నడుతున్నాయి, 1 అవర్లో డెలివరీ ఇస్తున్నారు కదా. మనం కూడా ఆ విధానం పెడితే అంటే కొంత దీని ఆధునీకరణ, మార్కెటింగ్లో ఆధునీకరణ విధానాలు తేవాలి, పెంపకంలో అక్వాకల్చర్ తీసుకురావాలి. పక్కన పెద్ద రిజర్వాయర్ ఉన్నది, ప్రొడక్షన్ పెంచిన కొద్ది ఇవన్నీ ఈజీ. గోదావరి ఇప్పటిదాకా గోదావరిలో మనకు దాదాపు 5 సంవత్సరాలు దాటింది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి, బ్యాక్ వాటర్స్ వచ్చి. బహుశా ఈ యొక్క సంవత్సరమే నేను ఇసుక చూస్తున్నా గోదావరిలో. వచ్చేటప్పుడు ఎక్కడ ఇసుక కలవడిపోయింది 5 ఏళ్లలో, మొత్తం నీళ్ళే ఉండేది. వేస్ట్ పెట్టిన నీళ్లు, అలా పిల్లలే వేయలేదు, చేపలే పెంచలేదు, రొయ్యలే పెంచలేదు. ఒకవేళ 3 నెలల్లో 6 నెలల్లో నీళ్లు ఉంటాయి అనుకుంటే 3 నెలల్లో పెరిగే చేపలు వేయాలి. చిన్న చేపలు, కొడిపలు, చందమామలు, గెచ్చులు, జిల్లలు ఇట్లాంటివి ఉన్నాయి కదా చాలా, అవేయచ్చు. రొయ్యలు ఇవేయచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కనీసం అలాంటి వాళ్ళని అడిగితే చెప్తాం కదా అవన్నీ. రైట్ సార్. దీనివల్ల అంటే ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ప్లస్ చాలా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఎంతో ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయం ఉంటుంది? అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి పౌరుడు ఖర్చు పెట్టే ప్రతి పైసలో, ప్రతి రూపాయిలో కనీసం 8 పైసల ఆదాయము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు పోతుంది పన్నుల రూపంలో. ఖర్చు ఎట్లా పెడతావు నువ్వు? ఆ డబ్బులే మింగవు కదా, కొనుగోలు డబ్బులతో నువ్వు కొంటావు. నీకు అవసరమైన బిస్కెట్ ప్యాకెట్ కొంటావు, లేదా గుట్కా కొంటావు, లేదా సిగరెట్ కొంటావు. దాని మీద పన్నులు ఉంటాయి కదా. ఆ పన్నులు గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా వస్తాయి కదా. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, స్టేట్ అండ్ సెంట్రల్, ఇప్పుడు జిఎస్టీలు, ఇవన్నీ మీకే వస్తాయి కదా. 1 రూపాయి ఖర్చు పెడితే అలా చెప్తారు, ఆర్థిక నివేదికలలో చెప్తున్నారు, 1 రూపాయి మనిషి ఖర్చు పెడితే 8 పైసలు గవర్నమెంట్కి పోతాయి అని. నీకే వస్తాయి కదా మళ్ళీ పైసలు. 10,000 కోట్ల రూపాయలు నీకు ఉత్పత్తి జరుగుతుంది అని అంటే 10,000 కోట్లను నువ్వు కన్జ్యూమర్కు చేరే వరకు 20,000 కోట్లు అవుతుంది, డబుల్ అవుతుంది. అంటే ఎండ్ ప్రోడక్ట్ పోయే వరకు, లాస్ట్ వరకు, కన్జ్యూమర్ పోయే వరకు 20,000 కోట్లు అవుతుంది. 20,000 కోట్లలో 8%, 160 కోట్లు డైరెక్ట్గా అట్టి ట్యాక్సీలే వస్తుంది కదా. నీకు నువ్వు పెట్టింది ఏమది? 40 పైసలు. అంటే ఈ లెక్క క్లియర్ గా చెప్తే గవర్నమెంట్ ఏమైనా ముందడుగు అని చెప్పినాము, రాసినాము. ఇంకేం చెప్తాం? రోజు పోయి సీఎం వెళ్ళడానికి నేను ఈయన వచ్చి ఏడాది దాటింది, 14 నెలలు అయింది. నేను వచ్చిన వారానికి లెటర్ రాసిన, సార్ ఫిషరీస్ రంగం మీద ఇట్లా ఇప్పుడు నీ మాట్లాడముచ్చడానికి రాసి ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నేను మాట్లాడతా. 100 అంశాలు తెలంగాణ మత్స్యరంగానికి సంబంధించిన 100 అంశాల మీద ఒక నివేదిక తయారు చేసి పెట్టుకున్నా. దాన్ని పుస్తకంగా వేసి విడుదల చేద్దామని అనుకున్నా. కానీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి చేద్దామని అనుకున్నా. నేను 1.5 year అవుతుంది నేను తయారు చేసి, అది అట్టే మురిగిపోతాను. ముఖ్యమంత్రి నుంచి పిలుపు రాదు. నేను ఇట్లా మీటింగ్లలో, ఇంటర్వ్యూలలో చెప్తున్నా. నేను లెటర్ కూడా పెట్టినా అపాయింట్మెంట్ కోసం. లేదు సార్, ముఖ్యమంత్రి గారి నుంచి రావడం లేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏమన్నా మీరు ఇవాళ ఏదో మీటింగ్ పెట్టిండ్రు ఇందారంలో? ఇక్కడ ఆ ప్రయత్నాలు చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మత్స్య సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించిన మానవ ప్రయత్నంగా మీ ఊరికే వార్తలు రాసి, వ్యాసాలు రాసి అవతల పడేసి మీ సాగు మీద రమ్మని సాగుని కూర్చుంటలేము. ఈ జిల్లాలో 17 సొసైటీలను ఎంపిక చేసుకొని ఆ 17 సొసైటీలను మెరుగైన ఆదాయాలు మెరుగు చేయడానికి ఏ విధంగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ప్రత్యక్షంగా తిరుగుతూ ఉన్నా. ఇప్పటికి 10 సార్లు వచ్చినాయి ఇప్పటికి నేను ఇక్కడికి మంచిర్యాల ప్రాంతానికి. 17 సొసైటీలు ఇక్కడ వీళ్ళను ఎంపిక చేసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మహిళా సొసైటీ రేపు వాళ్ళతో ఇప్పటిదాకా మేము చెప్పినట్టుగా రెడీ టు కుక్ ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్ అన్నామో, ఒక ప్రాసెసింగ్ యూనిట్ మంచిర్యాల పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
సహకార రంగంలో మత్స్యకారులతోనే, మహిళా మత్స్యకారులతోని, ఆ సొసైటీతోని పట్టిస్తున్నాం స్మాల్ స్కేల్లో. చూద్దాం, కలెక్టరేట్ దగ్గర కొంత ఇవాళ ప్లేస్ సెలెక్షన్ అయిపోయింది, చేస్తున్నాము, ఆ ప్రయత్నం చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ చేయడం వల్ల ఒక విధానపరంగా పాలసీ ఉంటుంది, పాలసీ ప్రకారంగా అభివృద్ధి జరుగుతుంది. గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళైతే కొంచెం క్యాచప్ అవుతుంది, డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ పూనుకోవాలని కోరుతుంది. ముందుగా ఒక పాలసీ ఏర్పాటు చేయాలి, ఫిషరీస్ పాలసీ కావాలి. అందులో భాగంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నాకు ఫెడరేషన్ చైర్మన్గా ఇచ్చినారు. ఫెడరేషన్ పరిమితులు ఉంటాయి, అది కేవలం సొసైటీలో సభ్యులుగా ఉన్న మత్స్యకారుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేసే పరిమితమైన లక్ష్యంతో ఉంటుంది. కార్పొరేషన్ అయితే ఇట్లాంటి పనులన్నీ కూడా నేను ఏవైతే మాట్లాడినో వాటిని ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ ఫిషరీస్ కార్పొరేషన్కి అవకాశాలు ఉంటాయి. కార్పొరేషన్ అయితే ఒక విధమైన పాలసీ ఉంటుంది, మెంబర్స్ ఉంటారు, కాబట్టి పాలసీ చేయండి, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఇప్పుడు బీసీ మంత్రిత్వ శాఖకి మీరు స్పెషల్ గా పోయి కలిసి అంటే బీసీ మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి కూడా నివేదికలు పంపించడం జరిగింది. వాళ్ళంతా కొత్తగా అధికారంలోకి వచ్చారు, కొత్తగా మంత్రులు అయినారు, వాళ్ళు ఇంకా వాళ్ళ శాఖల మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది అసలే కాంగ్రెస్ పార్టీ, అందులో ఉండే రాజకీయాలు మనకు అన్ని తెలుసు, అధికారం కోసం ఎట్లాంటి రాజకీయాలు ఉంటాయనేది తెలుసు. కాబట్టి మనం ఊహిస్తున్నంత ఆదర్శవంతమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటుందని నేను అనుకోను. ఏకపక్షంగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలోనే అట్లాంటి స్థితి నేను చూడలేదు. ఇప్పుడు బహునాయకత్వం ఉన్నటువంటి ఒక రిమోట్ కంట్రోల్ తో పనిచేసేటువంటి తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉంటాయి, అధికార రాజకీయాలు ఎట్లా ఉంటాయి అనేది మనం ఊహించుకోవచ్చు. కాబట్టి అత్యాశకు పోయి అతిగా ఊహించుకొని మనం అన్ని చేయగలుగుతాం అనుకుంటే పొరపాటు. వాళ్ళ నుంచి ఏమైనా ఒక 1% వచ్చినా నేను 10% నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేస్తున్న రచనల మీద, మీరు కోరుకుంటున్న ఈ డెవలప్మెంట్కి సంబంధించి మీద టూకీగా 2 పాయింట్లు చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? ఒకటి, ఇది వర్జిన్ ప్లేస్, కలుషితంగా ఉన్నటువంటి స్వచ్ఛమైన రంగం, అద్భుతమైన అవకాశాలు ఉన్న రంగం ఫిషరీస్ రంగం. ఈ తెలంగాణలో ఏ రంగానికి ఇంత అవకాశాలు, వ్యవసాయ రంగంలో కూడా ఇన్ని అవకాశాలు లేవు. కాబట్టి దీన్ని చేయడం వల్ల ఉపాధి వస్తుంది, సంపద వస్తుంది, అదేవిధంగా నీకు ఆహారం, ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది. ఇవన్నీ బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ రంగం మీద మీకు కొత్తగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు. అందుకే మన రాష్ట్రం కూడా సవాల్ చేసిన, ఒక ఛాలెంజ్గా తీసుకుంటా, నాకు 100 కోట్లు ఇవ్వండి, 2 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, మీకు 1000 కోట్లు సంవత్సరానికి నేనే చూపిస్తా అని చెప్పినా. మీ ప్రభుత్వం పెట్టే పథకాలకి ఇవాళ మీరు ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నారు, నేను మత్స్యకార కులాలకు ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు 50% పైసలు నేనే ఇస్తా నా కార్పొరేషన్ నుంచి, ఎన్ని కోట్లన్నా కానీ. ఇవాళ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో లేదా భోజనంలో హాస్టళ్లలో మెనూలో చేపల కూర పెట్టుకోవాలని అంటున్నా నేను. 4 సార్లు చికెన్ ఇస్తున్నారు, 2 సార్లు మటన్ ఇస్తున్నారు, నెలకు 23 కోడిగుడ్లు ఇస్తున్నారు. ఒక్కసారి చేపలు ఇవ్వరా? ఒక్కసారి మీరు చేపలు ఇవ్వండి వారంలో ఒకసారి, వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది, పిల్లలకు బుద్ధిమాన్యం లేకుండా పోతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, ఈ హాస్టళ్లలో శర్మనాలు రావు. ఇవన్నీ చెప్పినాం, ఇంకేం చెప్తాం ఇంతకంటే ఎక్కువ? బుద్ధినోడు ఎవడైనా కూడా ఇదేదో బాగుంది అని అనుకొని కనీసం చర్చించాలి, దాన్ని ఒక డిబేట్ చేయాలి. అదేమి ఆ సూచనలు ఏం కనబడతలేవు. కాబట్టి నేనేమన్నా అంటే మీరు భోజనంలో ఓ పాలసీ నిశ్చయం తీసుకోండి, హాస్టళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు పెడతాము, ఒక వారంలో ఒక రోజు, ఆ చేపలకు అయ్యే ఖర్చు నేను భరిస్తా, కార్పొరేషన్ భరిస్తుంది. మీరు ఇందిరామ్మ ఇళ్లకు 50% భరిస్తాం. ఇవన్నీ మీకు ప్రభుత్వానికి లాభమే కదా, మీ బడ్జెట్ తగ్గుతుంది కదా. ఒక భోజనంలో చేపలు ఒక పూట పెడితే, ఒక చికెన్ తగ్గిస్తే 330 కోట్లు మిగులుతాయి. 330 కోట్లు నేను ఫ్రీగా ఇస్తా ఉంటున్నా కదా, చిన్నట్టే కదా, నీకు లాభమే కదా ప్రభుత్వానికి. ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి మీరు ప్రజాపాలన, ప్రజల సంక్షేమం, ఈ పడికట్టు మాటలు మాట్లాడి మావోయిస్టులాగా మాట్లాడి, అంటే చికెన్ పౌల్ట్రీలన్నీ ఒక రంగానికి చెందిన రాజకీయ నాయకుల చేతుల్లో ఉండి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారనే ఒక అపవాదం కూడా ఉంది సార్. దీని 100% నిజం అది. ఇవాళ ఎందుకు చికెన్ తినాలంటే చికెన్ ఎట్లా పెరుగుతున్నది? ఒక శాస్త్రీయంగా అధ్యయనం అయితే అర్థమవుతుంది.
32 రోజులలో కిలోన్నర ఎట్లయితుంది ఒక కోడి? ఒక జీవ కణము 32 రోజుల్లో ఎట్లా పెరుగుతుంది? అంటే ఇంజక్షన్ లేకుండా పెరుగుతుందా? అది అన్యాయం కదా. కొవ్వు ఎంత ఉంటున్నది చికెన్లో? దానివల్ల ఎంత నష్టం అవుతున్నది మనిషికి? బీపీలు షుగర్లు ఎందుకు వస్తున్నాయి? ఇదంతా ఒక విషయస్ సర్కిల్, విషవలయం. ఆరోగ్య శాఖ, మల్టీ నేషనల్ కంపెనీస్ చెందినటువంటి దవాఖానలు, తర్వాత ఈ పౌల్ట్రీ రంగము, ఇదంతా ఒక విషవలయం. ప్రభుత్వాలు కొట్టుకుపోతాయి. వాళ్ళను వ్యతిరేకిస్తే వాళ్ళకు అదే ఇప్పుడు విద్యా వ్యవస్థ లెక్కనే, కార్పొరేట్ కాలేజీ లెక్క, కార్పొరేట్ స్కూల్ లెక్క, కార్పొరేట్ వైద్యము, కార్పొరేట్ ఫుడ్, చికెన్. కాబట్టి అదే కార్పొరేటీకరణ జరిగింది. కాబట్టి మీరు మాట్లాడే పెద్ద పెద్ద పదజాలాలు, కమ్యూనిస్ట్ పదజాలు, సమాజ పదజాలాలు, అది మాటలకు రాసుకోవడానికి ఇప్పుడు ఎవరైతే జ్యోతిబా పూలే ప్రజా క్షేత్రం ఏదో రాసి పెడతారు. ఈ అదుగులో కొట్టినా, ఇదుగులో కొట్టినా, కంచెలు తీసినా, మంచెలు తీసినా అని. ఏం మార్పు వచ్చింది? ఎన్ని అప్లికేషన్లు ఇప్పటిదాకా అటెండ్ చేశారు మీరు? ఎన్ని పరిష్కరించారు మీకు వచ్చిన కాగితాలు? ఇలా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్. అందుకని ఇవన్నీ పడికట్టి మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు, మోసం చేసేటువంటి కొత్త పదాలు. ప్రతి ఒక్కరు మావోయిస్టులు పదజాలాన్ని వాడి తాము ఏదో గొప్ప దిశభక్తులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఈ రంగానికి, నేను ముఖ్యంగా మత్స్య రంగానికి సంబంధించి మన గోదావరి, మనము పుట్టి పెరిగిన మన గోదావరి పైభాగ ప్రాంతం బాగుపడాలి. 44-50 నియోజకవర్గాలలో కొన్ని 50 లక్షల మంది ప్రధానిగా ఉన్నటువంటి ప్రాంతంలో పరిస్థితులు బాగుపడాలంటే ఒక్క దగ్గర స్టార్ట్ చేద్దాం. 10-20 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న కాడ ఒక దిక్కు ఓపెన్ కాస్ట్ చేయబట్టి, ఒక దిక్కు యంత్రీకరణ చేయబట్టి, బొగ్గుబాయిలలో ఊళ్ళకి వచ్చే వాళ్ళంతా మళ్ళా ఊళ్ళకు ముళ్ళలు కట్టుకొని పోయి మళ్ళా వ్యవసాయం మీద ఆధారపడి భారం అవుతున్న కాలంలో అదనంగా నీకు ఉత్పత్తిలో భాగస్వాములు చేయడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి రంగం రెడీగా ఉన్నప్పుడు దానిలోకి ఎందుకు మార్చుకోవాలను? ట్రైనింగ్ ఇద్దాం, చేపల మీద ట్రైనింగ్ ఇద్దాం, బోట్ల మీద పోయే ట్రైనింగ్ ఇద్దాం, తెప్పల మీద ఇంకెన్ని రోజులు పోవాలి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ మారాలంటే ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి. ప్రభుత్వానికి ఒక విధానం ఉండాలి. ఆ విధానంలో భాగంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రంగం బాగుపడుతుంది. కేవలం ఒక ఎగ్జాంపుల్గా ఈ మొత్తం ఈ కారిడార్ని ఫిషరీస్ కారిడార్గా, అక్వాకల్చర్ ఫిషరీస్ కారిడార్గా, గోదావరి ఫిషరీస్ అక్వాకల్చర్ కారిడార్గా ప్రకటించి ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇది తెలంగాణ మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఒక సాధనంగా, ఒక ఆదాయ వనరుగా, మీకు బొగ్గులాగానే ఇది కూడా ఉపయోగపడుతుంది. దాని స్థాయిలో, అంత పెద్ద కాకపోయినా కూడా దాని స్థాయిలో అది ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్ సార్. యాక్చువల్ ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదన్నా స్థాపించాలన్నా, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నా పెట్టుబడి అనేది అవసరం. ఇక్కడ రవీందర్ సార్ చెప్పినట్టు అక్వాకల్చర్లో ఎలాంటి పెట్టుబడి లేదు. ఉన్న నీళ్ళల్లో, కాళేశ్వరం నుంచి నిజాం సాగర్ వరకు ఉన్న నీళ్ళల్లో చేప పిల్లలు వేసి అవే పట్టి అవే అమ్మి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొన్ని లక్షల కుటుంబాలు దానికి ఆధారపడి బతుకుతాయి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కు కొన్ని లక్షల కోట్ల ఆదాయం కూడా వస్తుంది. మరి అప్పటి ప్రభుత్వం, తెలంగాణ మొదటి ప్రభుత్వం పట్టించుకోలేదు, రెండో ప్రభుత్వం కాస్త ముందడుగు వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టించుకుంటే నిజం చెప్పాలంటే ప్రజాపాలన అనే పేరు కూడా వారికి కాస్త ఉపయోగపడుతుంది. గోదావరి తీరం అనగానే సింగరేణి ఎలా ఉందో దాని డెవలప్మెంట్ అనేది మాట్లాడను. సింగరేణి డెవలప్మెంట్ లేదు కాబట్టి సింగరేణి ఎలా బతికిందో ఈ ప్రాంత ప్రజలను, ఈ ప్రాంత కుటుంబాలను బతికించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ దిశగా పిట్టల రవీందర్ గారి ఆలోచనలను, వారి అధ్యయనాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిఎస్పీ మీడియా ఆశిస్తున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.